సార్ లోకేష్ సంచలన వ్యాఖ్యలు, బీజేపీతోనే దోస్తీ. లోకేష్ ఇండియా టుడే వాళ్ళ కాంక్లేవ్లోనేమో రాజ్దీప్ సర్దేశాయ్తో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. అది కూడా కాకుండా మొన్న ప్రధానమంత్రి మోదీని కలిసాక మీడియాతో కూడా మాట్లాడారు. ఈ రెండింటిలో కూడా లోకేష్ చాలా విషయాలు చాలా సూటిగా చంద్రబాబు చెప్పిన దానికంటే చాలా సూటిగా చెప్పారు. నిజం చెప్పాలంటే తెలుగుదేశం వైఖరిని కాస్త బలపరిచే వ్యాఖ్యాతలు జర్నలిస్టులు దాని మీద ఇవి కూడా పెట్టారు. లోకేష్ చాలా ధైర్యంగా ఉన్నాడు, చంద్రబాబుకున్న మొహమాటం ఎంత మాత్రం లేదు, సూటిగా చెప్పేశాడు. మేము మోదీ బీజేపీతోనే ఉంటాము, 2029లో కూడా మేము బీజేపీతోనూ కలిసి పాల్గొంటాము. ఇదేదో రాష్ట్రానికి నిధులు వస్తాయి కాబట్టి అని కూడా కాదు, నిధులు తెచ్చుకుంటాం కానీ నిధుల సమస్య వేరు, ఎన్నికల పొత్తు వేరు. కాబట్టి ఇంతవరకు తెలుగుదేశం అసలు చంద్రబాబు నాయుడు ఇంకొక 3 నెలలు ఎన్నికలు ఉన్నాయంటే కూడా చాలా దాన్ని అటు ఇటు తిప్పి చర్చ సాగిస్తూ ఉంటారు. కానీ లోకేష్ మాత్రం 2029లో కూడా మేము బీజేపీతోనే వెళ్తాము అని చాలా స్పష్టంగా 2029 అన్నారు కాబట్టి ఎన్నికలు అనాల్సి వస్తుంది, ఎందుకంటే 2029లో తర్వాత ఎన్నికలు వస్తాయి కాబట్టి. అందువల్ల బీజేపీతో తెలుగుదేశం బ్రహ్మముడి అన్నది కొనసాగుతుంది అనే విషయం చాలా స్పష్టంగా లోకేష్ చెప్పాడు అనుకోవాలి. దీన్ని మీరు ఇంకో లింక్ కూడా ఇక్కడ తీసుకురావాలి. పవన్ కళ్యాణ్, జనసేన అధ్యక్షుడు, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వచ్చే 15 సంవత్సరాలు మా కూటమి కొనసాగాలి అని చెప్తుంటారు. అంటే ఇందులో 5 ఏళ్లకు లోకేష్ ఇప్పుడు పర్మిషన్, అంటే ఇంకో 10 ఏళ్ళు, ఇప్పుడు 5 ఏళ్ళు అయిపోతుంది కదా ఈ ప్రభుత్వం, ఇంకో 4 ఏళ్ళు తర్వాత 5 ఏళ్లకు ఇప్పుడు లోకేష్ కూడా చెప్పారు. అంటే తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ఇంకో 10 ఏళ్ళు కొనసాగుతుందని లోకేష్ చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడు కూడా ఇదివరకు ఎప్పుడు చెప్పనే విషయం. ఈ చెప్పిన సమయంలో రాజ్దీప్ సర్దేశాయ్ అడిగారు, ఏంటి మరి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు మోడీ మీద తీవ్ర విమర్శలు చేశారు కదా 2018లో, మీరు కూడా దూరం అయ్యారు కదా, ఇలా అడిగితే మనుషులు అన్నాక తప్పులు చేస్తుంటారు అన్నాడు అతను. ఇది చాలా కీలకమైన వ్యాఖ్య. అంటే ఆ రోజు మోదీ మీద విమర్శలు చేయడం తప్పు, అలా చేసి ఉండకూడదు, మేము అది పొరపాటు చేసామని ఆయన దాదాపు చంద్రబాబు ఇప్పుడు చేసింది తప్పే, ఆ విమర్శలు మావి, చంద్రబాబు వినండి తెలుగుదేశాన్ని వినండి, తప్పే అనే మాట కూడా ఆయన స్పష్టంగా చెప్పినట్టుగా మనకి ఇప్పుడు అర్థమవుతుంది. తర్వాత ఢిల్లీలో కూడా ఆయన చాలా విషయాలు, ఉదాహరణకు జగన్ కేసులు, అరెస్టు, ఇవన్నీ కూడా మీరు మాట్లాడారా, నరేంద్ర మోదీ దృష్టికి తెచ్చారా అంటే, మోదీకి నాకంటే బాగా తెలుసు, నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు, వాటిని చెప్పడానికి నేనేమి రాలేదు, కానీ వాటిని చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ఆయన దృష్టిలో ఉంది అనే బలంగా, అంటే ఇది కూడా ఒక ముఖ్యమైన సంకేతం. అంటే ఉపరాష్ట్రపతి ఎన్నికలప్పుడే కదా ఈయన అక్కడ ఉన్నారు. సో ఆ సమయంలో అక్కడ ఉంటే ఈయన ఇవన్నీ చెప్పారు, జగన్ అరెస్టుకి చర్యలు తీసుకుంటున్నారు అంటే దాన్ని బలపరిచే బదులు మోదీకి తెలుసు అని, అంటే ఇప్పుడు ఇంకొక తెలిసి కూడా ఏమి చేయడం లేదా, లేదా సిబిఐ కూడా ఏమి చేయడం లేదా, ఇటువంటి అర్థం ఏంటంటే మోదీ లేదా బీజేపీ జగన్ను కాపాడుతున్నారు అనే ఒక అర్థం కూడా దాంట్లో అనేక మంది చెప్తున్నట్టుగా, తెలిసినా కానీ ఎందుకు చర్య తీసుకోవట్లేదు అని అంటుంటారు కదా. సో ఆ మాట కూడా ఆయన ఇంకా చాలా విషయాల మీద ఆయన స్పష్టమైన ప్రకటనలు, విధాన ప్రకటనలు చేశారు. కేటీఆర్ను కలుసుకుంటే తప్పే ఉంది, నేను రేవంత్ రెడ్డి పర్మిషన్ తీసుకొని కేటీఆర్ను కలుసుకోవాలా అని. ఇప్పుడు కేటీఆర్ను కలుసుకున్నాడు లోకేష్ అని రేవంత్ 1-2 సార్లు అన్నారు ఈ మధ్యకాలంలో. అసలు కాదు, వాళ్ళిద్దరు కలిసి వ్యవహరిస్తుంటారని బీఆర్ఎస్. ఇక్కడ తమాషా మీరు చూడండి, రాజకీయాల్లో తమాషాలు ఎలా ఉంటాయంటే, రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఒకటే కలిసి చేస్తారని వాళ్ళు అంటే, జగన్మోహన్ రెడ్డి కేటీఆర్ ఒకటే అని వీళ్ళు అంటుంటారు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి కేటీఆర్ను లోకేష్ కలుసుకుంటున్నాడు అంటే, నేను కలుసుకుంటాను, ఎప్పుడైనా ఎవరినైనా కలుసుకుంటాను, మీకేంటి అభ్యంతరం, రేవంత్ రెడ్డి దగ్గర పర్మిషన్ తీసుకోవాలని నేను ఒక మాట. అంటే ఇవన్నీ మామూలుగా తెలుగుదేశం నుంచి, చంద్రబాబు దగ్గర నుంచి ఇంత సూటిగా ధాటిగా మనం సమాధానాలు ఎక్స్పెక్ట్ చెయ్యము. అంటే యువరక్తం అంటారా? యువరక్తమే కాదు, విధానపరమైనటువంటి ఒక స్పష్టంగా మనం ఈ పలానా బీజేపీ పంథాలు పోవాలన్న తర్వాత మీరు ఇక్కడ ఒకటి తెలుసుకోవాలి కదా, బీఆర్ఎస్ కూడా మొన్న ఎన్నికల్లో వాళ్ళు కూడా ఓటేయకుండా దూరంగా ఉన్నారు. వాళ్ళు ఏదో పరోక్షంగా బలపరిచే పని వాళ్ళు ఏం చేయలేదు. దూరంగా ఉండడం అంటే మరీ జగన్మోహన్ రెడ్డిలా కలిసిపోవడం కాకపోయినా ఎంతో కొంత అది బీజేపీకి ఉపయోగపడే ఒక వ్యవహారమే. ఇప్పుడు కవిత ఆరోపణ కూడా అదే కదా. ఇప్పుడు ఇక్కడ మీరు తెలుగుదేశాన్ని వాళ్ళంటే, మాకు తెలుగుదేశం క్యాడర్ ఉంది, తెలంగాణలో తెలుగుదేశాన్ని ఎలా పెంచాలో మా అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటాడు అని కూడా ఒక ప్రకటన వ్యాఖ్య కూడా చేశాడు. అంటే నా ఆంధ్రప్రదేశ్ గురించే కాదు, తెలంగాణ గురించి కూడా మొదటిసారి ఇంత స్పష్టంగా
టీడీపీ లీడర్షిప్ నుంచి గతంలో చంద్రబాబు 2 సార్లు సమావేశాలు పెట్టారు, కానీ మేము మా క్యాడర్ ఉంది, మేము దాన్ని మళ్ళీ తీసుకొని వచ్చుకుంటాము అనే ఒక అసర్షన్. జూబ్లీ హిల్స్లో తెలుగుదేశం పోటీ చేస్తుందా, మద్దతు ఇస్తుందా, రకరకాల, మేము జూబ్లీ హిల్స్లో పోటీ చేయడం లేదని కూడా ఒక ప్రకటన చేశాడు. ఒక ముక్కలో చెప్పాలంటే వర్మ కీలకమైన విధానపరమైన జాతీయ రాష్ట్ర అంశాలన్నిటి మీద లోకేష్ ఒక దిశానిర్దేశంలాగా అతను చెప్పేశాడు. ఓకే, అది ఇప్పటి గురించే కాదు, రాబోయే 5 ఏళ్ల గురించి కూడా ఆయన చెప్పేశాడు. సో ఇది జగన్ గురించి కూడా ఇంకా ఎట్లా అంటే మోదీ బాలీజిన్ మోడీస్ కోర్ట్ ఆయనకు తెలుసు కాబట్టి అన్నది. ఇంకా ఇతర విషయాలు కూడా చాలా మాట్లాడారు. అంటే లోకేష్ కేంద్రంతో లేదా మోదీ అమిత్ షాలతో సంబంధాలు ఇవన్నీ పాటిస్తున్నారు, ఇవన్నీ ఆయన చూస్తున్నారు అన్నది దాదాపు 100% నిజమే అన్నది నిన్న ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో కానీ దీంట్లో కానీ మనకి. ఇంకోటి కూడా, సుదర్శన్ రెడ్డి తెలుగు వ్యక్తి కదా, మరి మీరు తెలుగు ప్రాంతీయ పార్టీని ఎందుకు బలపరచలేదు అంటే, ఇక్కడ ఈ ప్రాంతీయం అది ఇదేం లేదు, మేము రాజకీయంగా వాళ్ళతో ఉన్నాం, వాళ్ళని మేము బలపరుస్తాం, ఇక్కడ తెలుగు అన్న మాట ఇట్ డజంట్ అరైజ్ అన్న పద్ధతిలో అది కూడా. అలాగే త్రిభాషా సూత్రం కూడా, హిందీ నేర్చుకుంటే తప్పే ఉంది, నేను హిందీ నేర్చుకుంటే, ఇది కూడా అంటే మీరు ఒక విధంగా ప్యారలల్గా చూస్తే పవన్ కళ్యాణ్ చెప్తున్నది, లోకేష్ చెప్తున్నది ఒక సనాతన అన్నది పవన్ కళ్యాణ్కి అడిషనల్, అది మినహాయిస్తే మిగిలినవన్నీ కూడా ఒక విధంగా వీళ్ళు బీజేపీ లైన్లో లేదా బీజేపీకి అనుగుణంగా చాలా ముందుకు వెళ్ళి మాట్లాడుతున్నారు అనేది అయితే మనకు అర్థమవుతుంది. ఆ క్రమంలో గతంలో మా నాన్న మాట్లాడింది కూడా కొంచెం తప్పే అన్న చెప్పడానికి కూడా ఆయన వెనకాడలేదు. అంటే గతం తప్పు, భవిష్యత్తుకు భరోసా అన్న పద్ధతిలో బీజేపీ పట్ల మాట్లాడారు. నిధులు వేరు అని కూడా చెప్పేశారు. కాబట్టి ఇంకేమీ అంటే రేపు పొద్దున మీరు అనడానికి కూడా లేకుండా మీరు బలపరిచినా నిధులు తేలేదంటే నిధులు తేవడానికి బలపరచడానికి సంబంధం లేదు. భారతదేశ భవిష్యత్తుకు నరేంద్ర మోదీ లాంటి డెసిసివ్ లీడర్, నిర్ణయాత్మకమైన నాయకుడు ఉండటమే అవసరం, భవిష్యత్తులో కూడా ఆయన ఉండటం అవసరం కాబట్టి మేము బలపరుస్తున్నాము అని, మోడీగానే మేము బలపరుస్తున్నాము అని ఇంకేమీ శషభిషలు లేకుండా తేల్చారు.